నమస్కారం. సోషల్ మీడియా మన పిల్లల జీవితాల్లో దాని పాత్ర ఏంటి? దీన్ని పూర్తిగా నిషేధించాలా? ప్రస్తుతం ఇండియాలో నడుస్తున్న ఒక పెద్ద చర్చ ఇది. అసలు ఈ చర్చ ఎందుకు మొదలైందో వివరంగా చూద్దాం. అయితే అసలు పాయింట్కొద్దాం. ఇప్పుడు ఇండియా మొత్తాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్న ఇదే. పిల్లల కోసం సోషల్ మీడియాని పూర్తిగా బ్యాన్ చెయ్యాలా? ఇది చాలా పెద్ద ప్రశ్న కదూ. దీని వెనక చాలా బలమైన కారణాలున్నాయి. సరే, అసలు ఈ చర్చ ఎక్కడ్నుంచి మొదలైంది? ఇది కేవలం పేరెంట్స్ మధ్య జరిగే మాటలే కాదు, గవర్నమెంట్ లెవెల్లో చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. అవును, ఇదేదో గాలి వార్త కాదు. ఇండియాలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని ఆపేయాలనే ప్రతిపాదనను చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. అయితే ఈ బ్యాన్ గురించి ఆలోచిస్తున్నది ఎవరు? ముఖ్యంగా చూస్తే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ముందున్నాయి. పిల్లల ఆరోగ్యం, వాళ్ల భవిష్యత్తు గురించి ఆందోళనతో ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ గైడ్లైన్స్ కూడా త్వరలోనే రావచ్చు అంటున్నారు. అయితే గవర్నమెంట్లు ఇంత పెద్ద స్టెప్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాయి? అసలు ఈ డిజిటల్ ప్రపంచంలో పిల్లలకు ఎదురయ్యే ప్రమాదాలేంటో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మన చిన్నతనం ఎలా ఉండేది? బయట ఆటలు, ఫ్రెండ్స్తో కలిసి తిరగడం, అదొక ప్రపంచం. కాని ఇప్పుడు పిల్లల పరిస్థితేంటి? వాళ్ల ప్రపంచం మొత్తం ఈ మొబైల్ ఫోన్ చుట్టూ, సోషల్ మీడియా చుట్టూనే తిరుగుతోంది. అంతా డిజిటల్ అయిపోయింది. ఈ పరిస్థితిని వర్ణించడానికి ఒక పదం వాడుతున్నారు: డిజిటల్ బానిసత్వం. వినడానికి చాలా సీరియస్గా ఉంది కదా. సోషల్ మీడియాకు ఉండే అడిక్టివ్ నేచర్ వల్ల ముఖ్యంగా పిల్లలు దానికి అతుక్కుపోతున్నారు. దాన్నే ఇలా అంటున్నారన్నమాట. మరి ఈ డిజిటల్ బానిసత్వం వల్ల వచ్చే నష్టాలేంటి చూస్తే, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు ఒకవైపు, మరోవైపు సైబర్ బుల్లీయింగ్, తెలియకుండానే ప్రమాదకరమైన కంటెంట్ చూడటం లాంటివి. ఈ కారణాల వల్లే బ్యాన్ చేయాలనే వాదనకు బలం చేకూరుతోంది. అయితే సోషల్ మీడియా అంటే అంత చెడేనా? నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి కదా. ఎందుకంటే ప్రతి దాంట్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు చూస్తే ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వడానికి, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ఫామ్. కానీ మరోవైపు సైబర్ బుల్లీయింగ్, ప్రైవసీ కోల్పోవడం, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం, ఇలాంటి ప్రమాదాలు కూడా పొంచియున్నాయి. ఇక్కడ ఇంకో వాదన కూడా ఉంది. సోషల్ మీడియాను పూర్తిగా బ్యాన్ చేయడం అనేది కరెక్ట్ కాదని, అలా చేస్తే పిల్లల స్వేచ్ఛను, వాళ్లకు సమాచారం తెలుసుకునే హక్కును లాగేసుకున్నట్టే అవుతుందని కొందరంటున్నారు. ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. సరే, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో పక్కన పెడితే, తల్లిదండ్రులుగా మన పిల్లల్ని కాపాడుకోవడానికి మనమేం చేయొచ్చు? ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి: ఈ ప్రమాదాలను తగ్గించే శక్తి చాలా వరకు మన చేతుల్లోనే, అంటే తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. మనం కాస్త శ్రద్ధ పెడితే చాలా మార్పు తీసుకురావచ్చు. ఇక్కడ ఒక 5 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, పిల్లలు ఫోన్ చూసే సమయాన్ని, అంటే స్క్రీన్ టైంని తగ్గించడం. రెండోది, ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం. మూడోది, ఆన్లైన్లో ఉండే ప్రమాదాల గురించి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడం. నాలుగోది, వాళ్లు ఏం చూస్తున్నారో గమనిస్తూ ఉండటం. ఇక చివరిగా, మంచి డిజిటల్ అలవాట్లను ప్రోత్సహించడం. ఇవి చాలా ముఖ్యం. సో మొత్తంగా చూస్తే అసలు పాయింట్ ఇదే: ప్రభుత్వాలు రూల్స్ పెట్టచ్చు, కానీ మన పిల్లల విషయంలో మనమే కదా బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రుల గైడెన్స్, పర్యవేక్షణ ఇదే అన్నింటికన్నా ముఖ్యం. చివరగా ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. పిల్లల్ని కాపాడాలంటే సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించడమే సరైన మార్గమా? లేకపోతే సరైన గైడెన్స్తో వాళ్లకి మంచి, చెడులు వివరిస్తూ వాళ్లనే జాగ్రత్తగా ఉండేలా తయారు చేయడమే అసలైన పరిష్కారమా? దీని గురించి ఆలోచించండి.